ఎవ్రీబడి, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కూడా మీ అందరి ఫేవరెట్ పిల్లలకి సంబంధించిన వీడియోని మొదలు పెట్టబోయే ముందు ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరి కోసం ట్యాగ్ చేశాను. ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసి నచ్చితే పర్చేస్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ పిలిచావా. చాలా కామన్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ కాల్ ఆర్ డిడ్ యూ కాల్ మీ ఈ విధంగా అడుగుతాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బాత్రూంలో ఉన్నాను అందుకే పలకలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ ఇన్ ద బాత్రూమ్ దాట్స్ వై ఐ డెంట్ రెస్పాండ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వుని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ స్వీట్లు ఎక్కువగా తినకు లేదా నువ్వు స్వీట్స్ ఎక్కువగా తినకు ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వితౌట్ ఎనీ డిలే మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలో ఉండబోయే ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే అన్నీ ఒకే రోజులో తినేస్తావా. పిల్లలకి ఏదైనా గిఫ్ట్స్ లేదా చాక్లెట్స్ ఇచ్చినప్పుడు ఇలానే చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ ఈట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ డే. విల్ యూ ఈట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ డే ఈ విధంగా అడుగుతాం. ఇన్ వన్ డే అంటే ఒక్క రోజులో అని. అదే నువ్వు ఆ చాక్లెట్స్ అన్నీ ఒక్క రోజులో తినేస్తే నీ పళ్ళన్నీ పాడైపోతాయి లేదా పుచ్చిపోతాయి ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ ఈట్ ఆల్ దోస్ చాక్లెట్స్ ఇన్ వన్ డే యువర్ టీత్ విల్ గెట్ స్పాయిల్డ్. ఆర్ ఇఫ్ యూ ఈట్ ఆల్ దోస్ చాక్లెట్స్ ఇన్ వన్ డే ఆల్ యువర్ టీత్ విల్ గెట్ స్పాయిల్డ్ ఈ విధంగా చెప్తాం. ఆల్ యువర్ టీత్ విల్ గెట్ స్పాయిల్డ్ అంటే నీ పళ్ళన్నీ పాడైపోతాయి అని. Another example is you should not eat anything too much. You are eating too many sweets. You should not eat anything too much. You are eating too many sweets. అంటే నువ్వు ఏది కూడా ఎక్కువగా తినకూడదు, నువ్వు స్వీట్లు చాలా ఎక్కువగా తింటున్నావు అని. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ ఏంటంటే నీకు కత్తెరతో ఏం పని. పిల్లలు ఇలా చాకులు కత్తెరలు తీసినప్పుడు అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ వర్క్ డూ యూ హ్యావ్ విత్ ద సిజర్స్. వాట్ వర్క్ డూ యూ హ్యావ్ విత్ ద సిజర్స్ ఈ విధంగా అడుగుతాం. సిజర్స్ అంటే కత్తెర అని. అదే నువ్వు నీ జుట్టు ఎందుకు కట్ చేసుకున్నావు, నీకు పిచ్చి పట్టిందా లేదా నీ బుర్ర ఏమైనా పోయిందా ఇలా అడగాలనుకుంటే వై డిడ్ యూ కట్ యువర్ హెయిర్, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్. వై డిడ్ యూ కట్ యువర్ హెయిర్, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్ ఈ విధంగా అడుగుతాం. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్ అంటే నీకు పిచ్చి పట్టిందా లేదా నీ మతి పోయిందా అని. Another example is why did you even feel like doing this. Why did you even feel like doing this అంటే అసలు నీకు ఇలా చేయాలని ఎందుకు అనిపించింది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఏంటంటే తినడం తప్ప ఇంకేమీ రాదా. ఎవరైనా ఏ పని చెప్పినా చేయకపోతే ఇలా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డూ అదర్ దాన్ ఈటింగ్. డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డూ అదర్ దాన్ ఈటింగ్ అంటే నీకు తినడం తప్ప వేరే పని లేదా అని. అదే కాంట్ యూ డూ ఎనీథింగ్ అదర్ దాన్ ఈటింగ్ అంటే నువ్వు తినడం తప్ప ఇంకేమీ చేయలేవా అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ ఐ టెల్ యూ టు డూ జస్ట్ వన్ థింగ్ యూ వోంట్ డూ ఇట్. ఆర్ ఈవెన్ ఇఫ్ ఐ టెల్ యూ టు డూ జస్ట్ వన్ థింగ్ యూ విల్ నాట్ డూ ఇట్ అంటే నేను నీకు ఒక్క పని చేయమని చెప్పినా కూడా నువ్వు అది చేయవు అని. అదే నువ్వు ఏ పని చేయకపోయినట్లయితే నేను నీకు తిండి పెట్టను లేదా ఫుడ్ పెట్టను ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ వర్క్ ఐ విల్ స్టాప్ గివింగ్ యూ ఫుడ్. ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ వర్క్ ఐ విల్ స్టాప్ గివింగ్ యూ ఫుడ్ ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ త్వరగా బట్టలు మార్చుకొనిరా. ఇది కూడా డైలీ అంటూనే ఉంటారు కదా, సో దీన్ని క్విక్లీ చేంజ్ యువర్ క్లోత్స్ అండ్ కమ్. ఆర్ యూ క్విక్లీ చేంజ్ యువర్ క్లోత్స్ అండ్ కమ్ ఈ విధంగా చెప్తాం. చేంజింగ్ క్లోత్స్ అంటే బట్టలు మార్చుకోవడం అని. వేరింగ్ క్లోత్స్ ఆర్ పుట్టింగ్ ఆన్ క్లోత్స్ అంటే బట్టలు వేసుకోవటం అని. అదే నువ్వు స్నానం ఎప్పుడో చేసావు, ఇప్పటి వరకు బట్టలు వేసుకోకుండా ఏం చేస్తున్నావు లేదా ఇప్పటి వరకు బట్టలు వేసుకోలేదు ఇలా అడగాలనుకుంటే యూ టుక్ అ బాత్ అ లాంగ్ టైమ్ అగో and you still haven't put on your clothes. You took a bath a long time ago and
యూ స్టిల్ హ్యావెంట్ పుట్ ఆన్ యువర్ క్లోత్స్. ఈ విధంగా చెప్తాం. నువ్వు ఎప్పుడూ స్నానం చేసావు, ఇంకా బట్టలు వేసుకోలేదా అని. అదే యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అంటిల్ ఐ టెల్ యూ. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అంటిల్ ఐ టెల్ యూ అంటే నేను చెప్పేంత వరకు కూడా నువ్వు ఏది చేయడం లేదు లేదా ఏ పని చేయడం లేదు అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ మీరు కొట్టుకోకుండా ఆడుకోలేరా. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇది చాలా ఫ్రీక్వెంట్గా అంటూ ఉండే సెంటెన్స్ కదా. సో దీన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ టు ప్లే వితౌట్ ఫైటింగ్, కాంట్ యూ టు ప్లే వితౌట్ ఫైటింగ్ ఈ విధంగా చెప్తాం. కాంట్ యూ టు ప్లే వితౌట్ ఫైటింగ్ అంటే కొట్టుకోకుండా ఆడుకోలేరా అని. అదే I can never understand when you two are fighting and when you are playing. I can never understand when you two are fighting and when you are playing. అంటే మీరు ఎప్పుడు ఆడుకుంటున్నారో ఎప్పుడు కొట్టుకుంటున్నారో నాకు ఎప్పటికీ అర్థం కాదు అని. Another example is watching you two fight like enemies scares me. Watching you two fight like enemies scares me. అంటే మీ ఇద్దరు ఇలా ఎనిమీస్ లాగా లేదా శత్రువుల్లాగా కొట్టుకుంటూ ఉంటే నాకు భయంగా ఉంది అని. నౌ ద సిక్స్త్ సెంటెన్స్ ఈజ్ కట్ చేసేటప్పుడు నీ వేలు జాగ్రత్త. ఇలాంటి పనులు ఏమైనా చెప్పినప్పుడు జాగ్రత్త చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫింగర్స్ వైల్ కటింగ్. బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫింగర్స్ వైల్ కటింగ్ ఈ విధంగా చెప్తాం. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్త అని. అదే నువ్వు స్లోగా కట్ చేయాలి లేదంటే నీ వేలు కట్ అవుతుంది ఇలా చెప్పాలనుకుంటే You must cut slowly, otherwise you will cut your fingers. You must cut slowly, otherwise you will cut your fingers. ఈ విధంగా చెప్తాం. Another example is you don't know how to do this work. Do the work I told you. You don't know how to do this work, so do the work I told you. అంటే నీకు ఈ పని చేయడం లేదా ఈ పని ఎలా చేయాలో నీకు తెలీదు కాబట్టి నేను చెప్పిన పని నువ్వు చెయ్యి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ అసలు మట్టెందుకు తిన్నావు. కొంతమంది పిల్లలు ఇలా మట్టి తింటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ ఈట్ మర్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వై డిడ్ యూ ఈట్ మర్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఈ విధంగా అడుగుతాం. వై డిడ్ యూ ఈట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అంటే అసలు నువ్వు ఎందుకు తిన్నావు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఐ హర్డ్ దట్ పీపుల్ ఈట్ మర్డ్ ఇఫ్ దే హ్యావ్ సమ్ వైటమిన్ డెఫిషియన్సీ. ఐ హర్డ్ దట్ పీపుల్ ఈట్ మర్డ్ ఇఫ్ దే హ్యావ్ సమ్ వైటమిన్ డెఫిషియన్సీ అంటే ఏదైనా విటమిన్స్ లేదా వైటమిన్స్ లోపం ఉండడం వల్ల ఇలా మట్టి తింటారని నేను విన్నాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ నువ్వు మట్టి తినడం ఆపేస్తావా లేదా నేను నీకు డాక్టర్తో ఇంజెక్షన్ వేయించిన ఇలా అడగాలనుకుంటే విల్ యూ స్టాప్ ఈటింగ్ మర్డ్ ఆర్ డూ యూ వాంట్ మీ టు గెట్ అన్ ఇంజెక్షన్ ఫ్రమ్ ద డాక్టర్ ఫర్ యూ ఆర్ will you stop eating mud or do you want me to get an injection from the doctor for you ఈ విధంగా అడుగుతాం. do you want me to get an injection from the doctor అంటే డాక్టర్తో నీకు ఇంజెక్షన్ వేయించమంటావా అని. now the last sentence is ఎండలో వద్దు సాయంత్రం వెళ్ళు. ఎండగా ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని don't go in the sun, go in the evening. don't go in the sun, go in the evening ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్ టుడే సో గో అండ్ ప్లే ఆఫ్టర్ 5. ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్ టుడే సో యూ గో అండ్ ప్లే ఆఫ్టర్ 5 అంటే ఈరోజు బయట చాలా వేడిగా ఉంది కాబట్టి నువ్వు 5 తర్వాత బయటికి వెళ్ళి ఆడుకో అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇఫ్ యూ ప్లే ఇన్ ద సన్ నౌ లేటర్ యూ విల్ క్రై సేయింగ్ యూ గాట్ ట్యాన్డ్. ఇఫ్ యూ ప్లే ఇన్ ద సన్ నౌ later you will cry saying you got tanned అంటే నువ్వు గనక ఇప్పుడు ఎండలో ఆడితే తర్వాత నేను నల్లగా అయిపోయానని ఏడుస్తావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.